అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పులే సేవలు చిరస్మరణీయమని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. యానాం ద్రాక్షారామ రోడ్లో గల ప్రభుత్వ ఐటీఐ వద్ద మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని దారబోసిన మహనీయుడు జ్యోతిరావు పులే ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు, చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడని అన్నారు. అదేవిధంగా సమాచార శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పరిపాలనా అధికారి అంకిత్ కుమార్, పోలీసు అధికారులు జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ చింతపల్లి సుధాకర్, నెహ్రూ యువ కేంద్రం ఆఫీసర్ గోపి, గుత్తుల రామారావు, మల్లాడి సత్యబాబు, మల్లాడి వీరస్వామి, హనుమంతరావు, దయా తదితరులు పాల్గొన్నారు. ఇందులో చాలా మంది ఎస్సీలకు కానీ బీసీలకు కానీ బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా చదువుకోవాలి. చదివితేనే ఈ విధమైన విజ్ఞానం ఉంటుంది. ఈ సమాజంలో నీకు గుర్తింపు రావాలన్నా, నీ కుటుంబం బాగుపడాలన్నా చదివే దాన్ని మారుస్తుందని చెప్పిన మహానుభావులు. అందుకని వారిని పుట్టినరోజునో చనిపోయిన రోజునో గుర్తు చేసుకుంటే మనకేదో ఒక అరగంట గంట టైం పోయిందంటే మనకి ఏమి పెద్ద పోయినట్టు కాదు. వారి గురించి తెలియని విషయాలు మనం తెలుసుకోగలగాలి. అలాగే ఈ యానంలో రేపు 11 గంటలకి ఈ ఉన్న బీసీ హాస్టల్ని యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కమ్యూనిటీ కాలేజ్ ఇక్కడ తీసుకొస్తున్నాను. మొన్న నేను ఒక నెల క్రితం వచ్చాను. నేను దాని ప్రపోజల్ ఇస్తే నిన్న వైస్ ఛాన్సలర్ ఫోన్ చేశారు. సార్, నేను 8వ తారీఖుని యానం రావడానికి పెట్టుకుంటున్నాను, మీతోటి ముందు నేను డిస్కస్ చేయాలి అని అంటే రేపు 11 o'clock నేను పాండిచేరి వస్తాను, మనం కూర్చొని డిస్కస్ చేసుకుని ఈ బిల్డింగ్ ముందు గిరాంపేటలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీని కమ్యూనిటీ కాలేజీకి అని చెప్పేసి ప్రపోజ్ చేస్తే దాన్ని నేను జిప్వేర్కి సంబంధించిన మెడికల్ కాలేజు, అలాగే క్యాన్సర్ సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్, అలాగే 11 పారామెడికల్ కోర్సెస్ అక్కడ పెట్టాలి, దీన్నేమో కమ్యూనిటీ కాలేజ్ చేయాలని చెప్పేసి అంటే అప్పుడు గవర్నర్ గారు వాళ్ళందరూ కూడా అక్కడ పెట్టడానికి తీసుకుంటే దాన్ని నేను డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చేలాగా మిగతాది మళ్ళీ ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడం అది ఇక్కడ వల్ల కాదు. నేను హెల్త్ మినిస్టర్ గా ఉండగా కార్యకాలకి 50 సీట్లతోటి మన జిప్మెర్కి దానికి మళ్ళీ ఎనెక్సర్ గా అక్కడ పెట్టున్నాం. దానికి ఇప్పుడు మన యానంలో త్వరలోనే రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. మెడికల్ కాలేజ్ మనం ఇక్కడ చూస్తాం. కార్యకాలం ఎలా ఉందో అలాగే ఇక్కడ మనం చూస్తాం. అంటే పాండిచేరి వాళ్ళు వీళ్ళందరూ ఆల్ ఇండియా వాళ్ళు వచ్చి 50 సీట్లు ఇక్కడ జాయిన్ అవుతుంటారు. ఆ విధమైన అందులో మళ్ళీ యానానికి కొంత కోటా వస్తుంది. ఆ విధంగా కొంతమంది పిల్లలు చదువుకోవడానికి వస్తుంది. ఇది కాకుండా 11 6 నెలలు 9 నెలలు 12 months కోర్సెస్ ని పారామెడికల్ కోర్సెస్ దీనికంతా కూడా ఇక్కడ ఉన్న హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ అన్ని కూడా ట్రైనింగ్ చేసుకునే సర్టిఫికేట్ ఇచ్చేలాగా మనం అదొకటి త్వరలోనే రాబోతుంది.